సభలో పీపీటీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మీరు అవకాశం ఇవ్వలేదు. ఓకే. 3 నిన్న బీఏసీ మీటింగ్ లో మనకు రాష్ట్రంలో ఎరువులు దొరకక రైతులు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో వరదతో రైతులు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద మాట్లాడదామంటే లేలే అది మాకు ఇంపార్టెంట్ కాదు, వరదల తర్వాత ఎరువులు తర్వాత బురద రాజకీయాల మీద మాట్లాడదామని పెట్టారు. ఓకే, దీని మీదనే మాట్లాడతా. కానీ గౌరవ సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు వారు మీరు సమయం ఇచ్చారు అధ్యక్ష. ప్రభుత్వ పరంగా మొట్టమొదటిసారి మీరు మా సభ్యులకు అవకాశం ఇవ్వకుండా నేరుగా ఈ సబ్జెక్ట్ సీరియస్నెస్ దృష్టిలో పెట్టుకొని మీరు అపోజిషన్కు సంబంధించి వారికి అవకాశం ఇచ్చారు అధ్యక్ష. దాన్ని ఉపయోగించుకోవాలా? హాఫ్ అన్ అవర్లో మేమేం చెప్పినప్పటికీ మీరు హాఫ్ అన్ అవర్లో తిరిగి రిప్లై చేయాల్సిన శక్తి మీలో ఉంది. దాన్ని మళ్ళీ చెప్పి 3 గంటలు చెప్పొచ్చు, 6 గంటలు చెప్పొచ్చు, 9 గంటలు చెప్పొచ్చు, 12 గంటలు చెప్పొచ్చు. మా మంత్రి గారు కూడా 12 గంటలు మాట్లాడవచ్చు, మా మంత్రి గారు కూడా 24 గంటలు మాట్లాడవచ్చు. ఎల్లుండి వరకు కూడా కంటిన్యూగా నడపాలంటే కూడా మాకు శక్తి ఉంది, యుక్తి ఉంది. నేను దయచేసి గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి తెలియజేస్తా ఉన్నాం, మీకు ఇచ్చిన సమయంలో, ఎందుకంటే స్పీకర్ గారు నిర్ణయం చేశారు సమయం, ఆ సమయంలో తప్పకుండా మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి, మేము వింటాం, తప్పకుండా నోట్ చేసుకుంటాం. ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, దానికి తప్పకుండా సమాధానం చెప్తాం, వెనుక కూడా పోం. స్పీకర్ సార్, 650 పేజీల రిపోర్ట్ ఇస్తుంది, బయటనేమో తొడలు కొడుతుంది, సవాళ్ళు విసిరుతుంది. మాట్లాడదాం రాండి కాళేశ్వరం మీద అంటరి, మాట్లాడదామా అంటే నువ్వు అర్ధగంటలో ముగించావని పడుతుంది. ఇదేంది అర్ధగంటలో ముగించుడు? ఇంకోటి మా ఎలియా మినిస్టర్ గారు ఏదో పెద్ద ఫేవర్ చేసినా మొదలు మీకు ఇచ్చిన అంటుందో, నాకేం ఫేవర్ అక్కర్లేదు, మీరే మాట్లాడండి, మీ తర్వాత నేను మాట్లాడతా. ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్. మినిస్టర్ గారు సార్, ఇప్పుడు మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, వారి దగ్గర సబ్జెక్ట్ ఉంటే మాట్లాడమనండి సార్, లేకుంటే మా వాళ్ళు మాట్లాడతాం, మేము నిర్ణయం తీసుకుంటాం. ఏం సార్ మాట్లాడండి. మాకేదో పెద్ద ఫేవర్ చేసినా మాది మీకు ఇస్తున్నా అంటే ఆ ఫేవర్లు అక్కర్లేదు, మీరు మాట్లాడతా అంటే మాట్లాడుకోండి అని చెప్పిన నేను. ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్. ఒకటి అధ్యక్ష, ఇప్పుడు 650 పేజీల రిపోర్టు మంత్రి గారు మాట్లాడుతూ గోష్ రిపోర్ట్ ఇచ్చాము, విజిలెన్స్ కమిషన్ గురించి మాట్లాడారు, ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడారు, తాను కూడా కొన్ని ఆరోపణలు చేశాడు.